మనల్ని దర్శించే దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మా స్తుతులకు కారణభూతుడు అయిన మా దేవా, అద్వితీయమైన పరలోకపు తండ్రి, జీవాధిపతివైన పరలోకపు దేవా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడండి. ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల యొక్క ప్రభావాన్ని నజరేయుడైన యేసు నామమున గద్దిస్తున్నా. దేవా, మీరు మాతో స్పష్టంగా మాట్లాడి మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. మీరు మాతో ప్రతిరోజు కూడా మీ యొక్క మాటలను మేము ధ్యానించుకునటానికి ఈ సమయాన్ని ఇచ్చినప్పుడు మీరు మాతో మాట్లాడుతుంటున్నారు. ఈరోజు కూడా మా తండ్రి, మీరు మాతో మాట్లాడమని, మీ సన్నిధి మాతో ఉంచుమని యేసయ్య బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి వాక్యాన్ని అందించబోతున్న నన్ను మీ శిలువ చాటున మరుగుపరచమని యేసయ్య బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రము కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, 2025వ సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన యొక్క లెంట్ డేస్ ఆరాధన కార్యక్రమంలో మనకిచ్చిన మూల వాక్యము మితి లేకుండా క్షేమమును, యెహోవా ఆసక్తి కలిగి దానిని నెరవేర్చును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనలందరినీ కూడా మన దేవాతి దేవుడు మనకు క్షేమాన్ని దయచేయాలన్నదే ఆయన ఒక ఉద్దేశం. మనం ఆశీర్వదింపబడాలన్నదే ఆయన గొప్ప ప్రణాళిక. అందుకే ఆదాము హవ్వలను ఏదైనా తోటలో నిలబెట్టిన తర్వాత వారితో మాట్లాడుతున్న మాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి. పిల్లల ఆదాము హవ్వలను క్షేమాన్ని కోరిన దేవుడు అలాగనే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. అబ్రహామా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, జనముల కంటే నిన్ను నేను హెచ్చింప చేస్తాను, నీ యొక్క సంతానమును ఆకాశంలో నక్షత్రాల కంటే విస్తరింప చేస్తాను, ఇసుక రేణువులు కంటే నేను మీకు మరి జనాలను విస్తరింప చేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఆశీర్వదిస్తుంటున్నాడు. పిల్లరా, మన దేవుడు మనతో మాట్లాడి ఎందుకు మాట్లాడుతుంటున్నాడంటే మనల్ని ఆశీర్వదించాలని, మన తప్పులను సరిదిద్దాలనే ఉద్దేశంతో దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతుంటున్నాడు. ఈ ఉదయకాల సమయాన్ని, ఈ రాత్రికాల సమయంలో మరి ఎంతమంది ఉదయాన్నే లేచి మరి ప్రార్థించుకున్నారు? ఒక అర్ధగంట సేపు అయినా, కనీసం ఒక అర్ధగంట సేపు ప్రార్థించిన తర్వాత వాక్యం చదువుకున్నారు, ఒక అధ్యాయం కానీ 2 అధ్యాయాలు కానీ. పిల్లలు గమనించండి, మీకు మాత్రమే నేను సమయాన్ని కేటాయిస్తున్నాను. అది మీ మనస్సులను ఒక్కసారి పరీక్ష చేసుకోనండి. ఎందుకంటే మనం వ్యర్థంగా సమయాన్ని గడిపే సందర్భాలు ఉన్నాయి, కానీ దేవునికి ఇవ్వవలసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. పాస్టర్ గారు ఎప్పుడు అడిగినా దేవుని సన్నిధానంలో ఎక్కువ సమయాన్ని గడిపావా, ప్రార్థన చేసావా, వాక్యం చదవావని ప్రశ్న వేస్తుంటున్నాడే అనే మరి పిల్లరా, ఈ మాటలే పాస్టర్ గారు చెప్తుంటున్నారని ఒకవేళ మీకు కోపం రావచ్చు, లేకపోతే విసుగుదల కావచ్చు, లేకపోతే చెప్పినదే ఆయన చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. పిల్లరా, చెప్పే బాధ్యత నాకుంది, దైవ సేవకునిగా చెప్పే బాధ్యత నాకుంది. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదింపబడాలని.
దైవ సేవకునిగా గద్దించే బాధ్యత నాకుంది. ఎందుకంటే మీరు దీవెనకరంగా మీరు మార్చబడాలని. మన కుటుంబాలు ఆశీర్వదకరంగా, అబ్రహాము సంతానమును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో, ఆదామవ్వలను ఏ విధంగా ఏదైనా తోటలో ఆశీర్వదించాడో, ఈ యొక్క సాయంత్ర సమయాన మన దేవుడు మన అందరి కుటుంబాలను కూడా విస్తరింప చేయాలని, అంతేకాదు మన కుటుంబాలలో గొప్ప కార్యాలు చేయాలని, నూతనమైన కార్యాలు చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆయన వాక్యానికి మనం లోబడితే అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. దేవుని నామానికి స్తోత్రాలు. క్షేమాన్ని దయచేసే దేవుడు మనల్ని ఏ విధంగా చేస్తున్నాడంటే, ఉన్నతమైన స్థలములలో ఆయన ఎక్కించేవాడుగా ఉన్నాడు. మనల్ని క్షేమాన్ని దయచేసే దేవుడు ఎలాగుంటున్నాడంటే, ధైర్యపరిచేవాడిగా ఉంటున్నాడు ప్రతి విషయంలో కూడా. ప్రియులారా, ఈరోజు మరి యొక్క అంశాన్ని దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. మన క్షేమాన్ని కోరిన దేవుడు ఎలాంటి అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ పంటతో తృప్తిపరచును అని అంటున్నాడు కదా. అక్కడ ప్రింట్ తప్పైంది. నూతనమైన పంటతో తృప్తిపరచును. నూతనమైన పంటతో దేవుడు ఏం చేస్తున్నాడంట? తృప్తిపరచును అంటాడు. పిల్లల చాలా మందికి ఎన్ని ఉన్నా కానీ, ఎన్ని మేలు దేవుడు చేసినా, దేవుని చేత మనం ఆశీర్వదింపబడినా, దేవుని చేత దీవెనకరంగా మార్చబడినా, ఒకవేళ ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చినా, లేకపోతే వివాహం కాకపోతే వివాహమైనా, లేకపోతే కుటుంబంలో ఉంటున్న సమస్యలు, ఆ సమస్యల నుంచి విడుదల పొందినా, ఆర్థికమైన ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని హెచ్చించిన, మన యొక్క కుటుంబాలను గొప్ప కార్యాలు చేసిన చాలామందికి తృప్తి లేదు. మానవుని యొక్క జీవితంలో తృప్తి అనేది లేకుండా పోతా ఉంది. చలి పెట్టింది అనుకోండి, ఏం చలిరా అంటాం. ఎండ పెట్టింది అనుకోండి, ఏమి ఎండరా అంటాం. చలికాలం ఎండ వస్తే ఎంత మంచిది అనుకుంటాం. కానీ ఎండల కాలం ఎండ వస్తే తృప్తి ఉండదు. ఎండల కాలం చల్లగా ఉండి చల్లకాలంలో చల్లగా ఉంటే తృప్తి ఉండదు. అంతేకాకుండా ఎండలు వచ్చాయి, చలికాలం వచ్చింది, ఈ గాలికాలం ఏమిటి అని తృప్తి ఉండదు. గాలికాలం కాకుండా వర్షంలో వచ్చి సమృద్ధిగా పడితే ఈ వర్షాలు ఇంకా ఆగిపోవా అనే ప్రశ్న. మనిషికి తృప్తి అనేది తక్కువ, తృప్తి అనేది లేదు. దేవుడు ఎన్నో మేలుల చేత నింపినప్పటికీ కూడా తృప్తిగా జీవించలేని పరిస్థితులలో ఉంటున్నాం. నా ప్రియమైన సంఘమా, ఈరోజు ఒక చాలా చక్కటి ప్రాముఖ్యమైన అంశమును దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, నూతనమైన పంటతో. నూతనమైన పంట అంటే పిల్లల చక్కగా వర్షాలు పడి చక్కగా ఎదిగి మంచి పంట వస్తే ఆ పంటను బట్టి తృప్తి పొందుతారు. కానీ పిల్లలు గమనించండి, ఇక్కడ రాయబడుతున్న మాట, నూతనమైన పంటతో మీరు తృప్తి పొందుదురు అంటాడు. యోవేలు గ్రంథములో మనం చూసాం కదా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం నుంచి 25 వచనాల వరకు మనం చదివినప్పుడు అక్కడ దేవుడు యూదా జనాంగముతో, దక్షిణ దేశమైన యూదా జనాంగముతో దేవుడు మాట్లాడుతుంటున్న మాటలు. దేవుని యొక్క ప్రవక్త ఆ యూదా దేశానికి వచ్చి ఆయన మాట్లాడుతున్న మాట, ఆయనే యోవేలు. యోవేలు అంటే యెహోవాయే నా దేవుడు అని అంటారు. ఈ మాట ఎప్పుడైనా మనం అనుకుంటున్నామా? ఆయనే నా దేవుడు. ఎందుకంటే ఆయన నా సర్వస్వాన్ని తీర్చగలడు, నా అక్కర్లు తీర్చగలడు, నా అవసరతలు తీర్చగలడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించగలడు, నా కుటుంబంలో అద్భుతమైన కార్యాలు చేయగలడు, నా కుటుంబంలో నూతనమైన కార్యాలు చేయగలడనే ఒక గొప్ప నమ్మకము మన జీవితాల్లో ఉంటున్నదా? దయచేసి చూడండి పిల్లారా, యోవేలు గ్రంథకర్త దేవుడు
ఈ ప్రవక్తను యూదా దేశానికి ఎందుకు పంపిస్తున్నాడంటే, గమనించండి, యూదా దేశములో సృష్టికర్త అయిన దేవాతి దేవుని యెహోవా దేవుని వారు మర్చిపోయి ఉంటున్నారు. దేవుని యందు సంతోషపడటం లేదు, దేవుని యందు తృప్తిగా జీవించడం లేదు. వారు లోకానుసారముగా విగ్రహారాధన చేస్తుంటున్నారు. ప్రియులారా గమనించండి, సృష్టికర్త అయిన దేవుని మర్చి సృష్టిని ఆరాధిస్తుంటున్నారు. ఈరోజు చాలా మంది మరి సృష్టికర్త అయిన దేవుని గొప్పతనాన్ని మర్చిపోయి మన సొంత ఆలోచన ప్రకారం మనం వెళ్తా ఉన్నాం. మన సొంత తెలివిని మనం ఉపయోగించుకుంటున్నాం. మనం ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా ధనాన్ని సమకూర్చుకోవాలి, ఏ విధంగా మరి ఆస్తిపాస్తులు సమకూర్చుకోవాలి, ఏ విధంగా జనాలను సమకూర్చుకోవాలి, నాకంటూ ఒక బలగం అనేది ఉండాలి. పిల్లలు గమనించండి, ఎంత బలగం ఉన్నా, ఎంత ధనం సంపాదించినా, మనందరికీ తెలుసు ఒక మరి రాజు ఉండేవాడు, చక్రవర్తి. ఆ చక్రవర్తి ఎవరంటే ఒక పేరు కూడా ఉంది అతనికి, గ్రీకు వీరుడు అని. గ్రీకు వీరుని లాగా నాకు భర్త కావాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గ్రీకు వీరుని లాగా బలశాలి కావాలనే వారు ఉన్నారు. మంచిదే పిల్లరా. ఆ గ్రీకు వీరుడు కూడా ఏ విధంగా ఉన్నాడంటే, గ్రీకు వీరుడు అంటే అలెగ్జాండర్. అలెగ్జాండర్ చాలా యవ్వన ప్రాయములోనే సమస్తాన్ని సమకూర్చుకున్నాడండి. రాజ్యాలు జయించాడు. ఇక అలెగ్జాండరు ఒకటే దుఃఖముతో వేదనతో ఉండేవాడు. అదేమిటంటే, అన్ని రాజ్యాలు నేను సంపాదించుకున్నాను, ఇంకా రాజ్యాలు ఎక్కడున్నాయి, ఇంకా రాజ్యాలు నేను జయించాలి, ఇంకా రాజ్యాలను నేను చక్రవర్తిగా కావాలని ఆరాటం కలిగిన వ్యక్తి ఒకరోజు చిన్న దోమతో తన జీవితాన్ని ముగించుకున్నాడు. చిన్న దోమ వచ్చి అతన్ని తాకి కుట్టినప్పుడు జ్వరముతో బాధపడి మరణానికి గురైపోయింటున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన తెలివితేటలు కాకుండా మన జ్ఞానం ద్వారా మనం ఏదేదో చేయాలనుకుంటాం, కానీ పిల్లరా దేవుని పక్షాన లేకపోతే తృప్తికరంగా దేవుడు చేసిన దానిని బట్టి మనం తృప్తికరంగా ఉండాలి. ఇక్కడ చూడండి, ప్రజలు తమకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి యొక్క పొగరును, లేకపోతే వారి యొక్క గర్వాన్ని, వారి యొక్క అహంకారాన్ని మరి ఖండించడానికి ఏం పంపించాడో తెలుసా? మిడతలను పంపించాడు. పిల్లల మిడతలే కాదు, గొంగలి పురుగులను పంపించాడు. గొంగలి పురుగులే కాదు, పసరిగా పురుగులను పంపించాడు. పసరిగా పురుగులే కాకుండా చీడ పురుగులను పంపించాడు. అక్కడ రాయబడుతున్న మాట ఏమిటంటే, వాటినన్నిటిని కూడా మహాసైన్యముగా నేనే పంపించానని దేవుడు అంటున్నాడు కదా. పిల్లలు గమనించండి, పంట పండింది, ఇంకా పండిన తర్వాత ఈ పంట మేము కష్టపడి ఉంటే పండింది అనేసి ఆ ప్రజలు అనుకుంటున్నారు. దేవుడు వర్షం కురివకపోతే పంట పండుతుందండి? దేవుని యొక్క కృప లేకపోతే పంట మరి నీ యొక్క గృహానికి వస్తుందా? ఒక్కసారి ఆలోచించేయండి. మనం చేసే పనిని బట్టి దేవుడు నీకు కృపనిచ్చడం ద్వారా, దేవుడు నీకు బలం ఇవ్వడం ద్వారా నువ్వు ఉద్యోగం చేస్తుంటున్నావు. దేవుని యొక్క కృప ద్వారా నీకు దేవుడు బలం ఇచ్చడం ద్వారా నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు. దేవుడు కృప ఇచ్చడం ద్వారా, దేవుని యొక్క మరి బలము ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా, దేవుడు ఇచ్చడం ద్వారా నువ్వు ఆస్తిపరుడిగా మార్చబడుతుంటున్నావు. దేవుడు కృప ద్వారా, దేవుడు ఇచ్చడం ద్వారా దేవుడు నీకు చక్కటి ఉద్యోగాలను దేవుడు ఇస్తుంటున్నాడు. లేదు నేను బాగా చదివాను కాబట్టి నాకు ఉద్యోగం వచ్చిందంటానికి కాదు. నేను బాగా చదివే మంచి ర్యాంకులో నేను ఉత్తీర్ణ అయ్యాను కాబట్టి, నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది అనటానికి లేదు.
మా సొంత మరి బావగారు పిల్లరా పాశ్రమ్ గారికి 7 మంది అన్నదమ్ములు. 7 మంది అన్నదమ్ములలో రెండవ అన్నకు ముగ్గురు మగపిల్లలు. ఈ ముగ్గురు మగపిల్లలలో మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు బాగా చదువుకున్నారు. మొదటివానికంటే మూడోవానికంటే మధ్యవాడు హైయెస్ట్ తెలివి కలిగిన వాడు. వాని తెలివి ఎంత గొప్పదంటే అంత గొప్పది. అంత ప్రేమ కలిగిన వాడు కూడా ఆ పిల్లవాడు యవనస్తుడు. వాడిని చూస్తే మాకు ఇప్పుడు ఏడుపు వస్తుందండి. ఇంజనీరింగ్ చేశాడు. అంత జ్ఞానము కలిగిన వ్యక్తి తన విద్యలో అధికమైన దేవుని యొక్క వాక్యమే చెప్తుంది కదా, అధిక విద్య శరీరానికి ఆయాసకరమని. అంత అధికముగా ఉంటున్న ఆ విద్యను బట్టి మెంటల్గా అయిపోయాడు. ప్రియులారా, ఆ బిడ్డను చూస్తే దుఃఖం అనిపిస్తుంది. ఎంత దుఃఖం అంటే, వాడు చదివిన చదువుకు వాడు ఒకవేళ అలాంటి ఎగ్జామ్స్ రాస్తే కలెక్టర్ అయిపోతాడండి, మంచి ప్రొఫెసర్ అయిపోతాడు. వాడు ఏమైంది? తన జ్ఞానము అతనేమి పెంచలేకపోయింది. పిల్లలు చాలామంది జ్ఞానవంతులం మేము అనుకుంటున్నారేమో. ఆ జ్ఞానము దేవుడిచ్చిందని గుర్తు చేసుకోండి. నేను ఇల్లు కట్టుకున్నాను అని అనుకుంటున్నావేమో. దేవుని కృపను బట్టే నీ ఇల్లు కట్టుకున్నావు. దేవుని యొక్క కృపను బట్టే నీ సంపాదన అధికంగా అయింది, అంతేగాని నీ బలాన్ని బట్టి కాదు. ఒక్కసారి నీ బలాన్ని, గుండెను దేవుడు ఇలా అదిమాడు అనుకోండి, ఏమైపోతాం మనం? అందుకే దేవుడు ఇక్కడ చూడండి, మరి ఇశ్రాయేలు ప్రజలకు, యూదా జనాంగాన్ని గర్వముతో దేవుని మర్చిపోయి, దేవుని యందు సంతోషించక, దేవుని యందు ఆనందపడక వారు ఏమైపోయారంటే, లోకానుసారముగా నాకే బలం ఉంది, మాకే శక్తి ఉంది, మేమేమైనా చేయగలం, మా పంటలను మేము పండించుకోగలమని పంటలు పండించుకున్నారు. కానీ పండించుకొని ఇంటికి తీసుకొని వచ్చే సమయానికి ఏమైపోయారు తెలుసా? మిడతలు వచ్చేసాయి. మిడతలు ఎలాంటివంటే, నేను గడిచిన కొన్ని వారాలుగా దినాలలో 2 అంశాలు నేను చెప్పాను. ఒకటి ఏంటంటే మిడతలని, మరి అలాగే గొంగళి పురుగులని. తర్వాత 2 మరి అంశాలు చెప్పలేకపోయాను, ఎందుకంటే కొన్ని కారణాలను బట్టి. కానీ దేవుని చిత్తమైతే ఆ 2 అంశాలు కూడా ఆరాధనలో ఎప్పుడైనా మరి కొన్ని 2 వారాలు మీతో నేను పంచుకుంటాను. కానీ ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, దయచేసి చూడండి పిల్లరా, పంట నాశనం కావటానికి దేవుడు ఏం చేశాడంట? మిడతలను పంపించాడు. నెంబర్ 1. రెండవదిగా మరి ఏం పంపించాడంట? దయచేసి చూడండి, గొంగలి పురుగులను పంపించాడు. అలాగే 3వదిగా రసలుగా పురుగులను పంపించాడు. 4వదిగా చీడ పురుగులను పంపించాడు. మిడతలు క్షణాలలో పంటను నాశనం చేస్తాయండి. ఆ విషయాన్ని నేను చెప్పాను. క్షణాలలో పంటను నాశనం చేస్తాయి. రెండవదిగా చీడపురు, ఈ యొక్క గొంగలి పురుగు అంటుంది చూడండి, నిదానముగా ఆకులన్నీ కూడా పంటనంతా కూడా నాశనం చేస్తుంది. ఇక ఇక్కడ చూడండి, 3వ పురుగు ఏంటంటే పసురుగా పురుగు. ఇది కనిపించదండి, ఆకులలో నిమగ్నమైపోయింది, ఒకే రకంగా ఉంటుంది. కానీ నీకు పచ్చగానే ఉంటుంది, కానీ ఆకు ఆ పురుగు ఏమవుతుంది? ఆ పురుగు కూడా పచ్చగానే ఉంటుంది. ఆ పురుగు నిదానంగా తిరుగుకుంటూ పోతుంది. ఆ ప్రియమైన వారాలు గమనించండి. 4వదిగా చీడ పురుగు. ఈ చీడ పురుగు అనేది ఆకులలో మరి ఏ విధంగా ఉంటుందంటే తెల్లగా, మరి ఆ ఆకునంతా కూడా వికారంగా మార్చేస్తుంది. ఈరోజు మన జీవితాలు కూడా ప్రియుల ఒక్కసారి ఆలోచన చేయండి. మన కుటుంబాలను ఒకవేళ మిడత లాంటి స్వభావం కలిగిన జీవితంతో మరి దయచేసి మన కుటుంబాలు మరి చలాచదురవుతుంటున్నాయేమో.
గొంగళ పురుగు లాంటి అనుభవాల చేత మన కుటుంబాలు చెల్లాచెదరవుతున్నాయేమో. పిల్లలుగా పసిగా పురుగులాగా కనిపించినట్టే ఉంది, కానీ ఆ కుటుంబాల్లో సమాధానం లేకుండా పోతుందనేమో. లేకపోతే పిల్లల చీడ పురుగు లాంటి ఆ చీడ పురుగు ఏ విధంగా కుటుంబాలను నాశనం చేస్తుంటుందో అలాంటి దుఃఖకరమైన విషయాలను మనం పొందుకుంటున్నాయేమో. దయచేసి ఏది ఏమైనప్పటికీ ఇలాంటి భయంకరమైన దండులు దేవుడు పంపించిన దేవుడు నాశనం చేయాలి కదా యూదులను. మరలా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కృప అనుగ్రహించాడు కాబట్టి ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారా కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. అయ్యా, మీరు దేవుని విశ్వసించక సృష్టికర్తను మర్చిపోయి, లేకపోతే మీరు అహంతోనూ గర్వముతోనూ మీరు ప్రవర్తిస్తుంటున్నారు కాబట్టి ఇదిగో ఇప్పటికైనా మీ పాపాలను మీరు ఒప్పుకోనండి. ఈ రాత్రికాల సమయాన దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి. ఏమిటో తెలుసా? మన పాపాలు మనం ఒప్పుకుందాం. మన పాపాలు మనం ఒప్పుకుందాం. గడిచిన దినాలు గతం వదిలిపెట్టేసేయండి. కానీ మంచి సమయం దేవుడు ఇస్తున్నాడు. ఆనాడు యోవేలు ప్రవక్తను పంపించిన దేవుడు ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ బలహీనతలు ఎక్కడున్నాయి? ఈ బలహీనతల ద్వారా నువ్వు ఏ విధంగా బాధపడుతున్నావు? ఏ విషయంలో నువ్వు దేవుని దగ్గర పొరపాటు చేసుకుంటున్నావు? ఏ విధంగా దేవుని దగ్గర దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తుంటున్నావు? నీకు తెలియదేమో, లేకపోతే మనుషులకు తెలియకుండా నువ్వు ప్రవర్తిస్తుంటున్నావేమో. ఇది మంచి సమయం, అనుకూలమైన సమయం. ఈ మంచి సమయంలో నీ పాపాలను ఒప్పుకో. మంచి సమయాన్ని దేవుడు యూదులకు దేవుడు ఇస్తుంటున్నాడు. ప్రవక్తను పంపించాడు. ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు వారితో దేవుడు మాట్లాడుతుండగా వారి జీవితాలన్నీ కూడా మార్చబడ్డాయి. మార్చబడి తప్పులు ఒప్పుకున్నారు. తప్పులు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు యోవేలు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆశీర్వాదకరమైన వచనాన్ని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఆశీర్వాదకరమైన మాటలను దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. నా ప్రేమైన వారులారా, ఆశీర్వాదకరమైన మాటలు నీకు రాకమునుపే నీ జీవితం ఏమైపోతుందో తెలియదు. కాబట్టి మన జీవితాలను ఒకసారి సరిదిద్దుకుందాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన కృపను ఈరోజు మనకు కూడా దేవుడు కృపను ఇస్తుంటున్నాడు. ఏమంటున్నాడంట? ఇక్కడ చూడండి పిల్లరా, ఎప్పుడు దేవుని యొక్క మరి లేకపోతే ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ఇక్కడ చూడండి పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు యోవేలు గ్రంథములో మరి చాలా స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకు నూతనమైన పంటను అనగా చీడ పురుగులు కానీ, పసరిక పురుగులు కానీ, లేకపోతే గొంగలి పురుగులు కానీ, మిడతలు కానీ, ఒకవేళ నీ యొక్క కుటుంబంలో సమాధానం లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయేమో. ఎందుకు అలాంటి సందర్భాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేసి ఇప్పటికైనా మన కుటుంబాలలో క్షేమం కలగాలంటే ఏం చేయాలి? మనం క్షేమం కలగాలంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. మనకు క్షేమం కలగాలంటే, యూదులకు క్షేమం కలగాలంటే, యూదులు ఆశీర్వదింపబడాలంటే, మనం కూడా ఆశీర్వదింపబడాలంటే పిల్లలు మొట్టమొదటిగా మనం ఆశీర్వదింపబడటానికి మొట్టమొదటి మెట్టు మనం చేయవలసిన పని ఏంటంటే, దయచేసి చూడండి ఈ యొక్క భాగంలో మనం చూస్తే 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చూడమంటాడు. 25వ వచనము దయచేసి చూడండి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన నీ దేవుడైన యెహోవా నామమును ఏం చేయాలంట? స్తుతించాలి. నెంబర్ 1, మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుని నామాన్ని స్తుతించాలి.
దేవుని స్తుతించక ఎన్ని దినాలైందో ఒకసారి ప్రశ్న వేసుకోండి మీరు. ప్రభువా, నా పిల్లలను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా యొక్క ఆరోగ్యాన్ని కాపాడు, నా యొక్క కుటుంబంలో గొప్ప కార్యం చేయి, నా పిల్లలకు ఉద్యోగాలు దయచేయి, నా యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ దయచేయి. మంచిదే, అవన్నీ చేయడము మంచిది కాదని కాదు, మంచిదే. కానీ దానికంటే ముందుగా ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి. ఇశ్రాయేలు ప్రజలు, యూదులు దేవుణ్ణి స్తుతించక వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు కాబట్టి మిడతలను పంపించాడు దేవుడు. దేవుని స్తుతించలేదు కాబట్టి పసిరిగ పురుగులు పంపించాడు. దేవుని స్తుతించలేదు కాబట్టి చీడ పురుగులు పంపించాడు. సమయం చూడండి, ఒక్కొక్క సమయం ఇచ్చాడు కదా. మిడతలకు ఒక సమయం ఇచ్చాడు. మిడతలు అయిపోయిన తర్వాత ఆ మిడతలను బట్టైనా మరి రోషం కలిగి పశ్చాత్తాపంతో దేవుని నామాన్ని స్తుతిస్తారా అంటే స్తుతించలేదు కాబట్టి గొంగలి పురుగులను పంపించాడు దేవుడు. గొంగలి పురుగుల ద్వారా అయ్యో ఈ పంట నాశనమైంది, మా కుటుంబం ఈ విధంగా అయిపోయిందని ఇప్పటికైనా క్షమాపణ కోరుకుంటున్నారంటే క్షమాపణ లేదు. కానీ మరలా దేవుడు సమయం ఇచ్చాడు. మరలా దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? పసిరిగ పురుగులు పంపించాడు. పసిరిగల పురుగులు ఇచ్చిన సమయంలోనైనా వారు దేవుని నామాన్ని స్తుతించారు, ప్రభువా మేము చేసింది తప్పు అని. కానీ స్తుతించలేదు. మరలా దేవుడు ఏం చేశాడు తెలుసా? చీడ పురుగులను పంపించాడు. ఒకేసారి పంపించాడండి 4. ఒకేసారి పంపించాడా? లేదు. ఒక్కొక్క దానికి ఒక టైం ఇచ్చాడు. దేవుడు మనకు కూడా సమయాన్ని ఇస్తున్నాడు. దేవుని స్తుతించాలి. అందుకే కీర్తనకారుడు సెలవిస్తున్న మాట 103వ కీర్తనలో దయచేసి చూడండి, 8వ వచనం చూడండి ఏమంటాడో. 103వ కీర్తన 8వ వచనం ఆయన ఎలాంటి వాడో అక్కడ రాయబడుతున్న మాటను ఒక్కసారి మనం చూస్తాం. 8వ వచనం చూడండి. యెహోవా ఎలాంటి వాడు అంట? నెంబర్ 1 దయా దాక్షిణ్య పూర్ణుడు. నెంబర్ 2 దీర్ఘశాంతుడు. నెంబర్ 2 మరి కృపా సమృద్ధి కలిగిన దేవుడు. 3 విషయాలు ఇక్కడ దేవుని యొక్క ఉన్నతమైన గుణగణాలను దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకటేంటంటే ఆయన దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఇంకోటి ఏమంటాడంట? ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. అయ్యా నా జీవితంలో దావీదు అన్నాడు, అయ్యా నేను తప్పు చేసినప్పుడు నువ్వెంత దీర్ఘశాంతం వహించి నా తప్పుని నేను తెలుసుకున్నప్పుడు క్షమించినావు కదా. అయ్యా నువ్వు ఎంత దయాదాక్షిణ్య కలిగిన పూర్ణుడు అయ్యా, కృపను నా పట్ల కనిపరిచినావు కదా. దావీదు ఎంత చక్కగా మాట్లాడుతూ మొదటి వచనంలో ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. దేవుని నామాన్ని స్తుతిస్తుంటున్నాడా దావీదు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఎందుకంటే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన సంపూర్ణం కలిగిన దేవుడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకుము. దావీదు దేవుణ్ణి దాదాపుగా లేఖన భాగంలో రాయబడుతుంది 7 పర్యాయాలు స్తుతిస్తాడంట. 3 పర్యాయాలు ప్రార్థన చేసి స్తుతించేది మాత్రం 7 పర్యాయాలు స్తుతిస్తాడంట. అంటే ప్రార్థన కంటే మరి స్తుతులే ఎక్కువ. అందుకే మన ప్రార్థనలో ఎక్కువగా నేను చాలా పర్యాయాలు నేను చెప్పాను, మన ప్రార్థనలో అర్ధగంట నువ్వు చేసావా, అర్ధగంటలో 15 నిమిషాలు స్తుతులే ఉండాలి. స్తుతించు, మనసారా స్తుతించు. ఉదయాన్నే లేచి తెల్లవారుజామునే సమయాన్ని కేటాయించి దేవానికి స్తోత్రం 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 స్తోత్రమే చెప్తాడు. స్తోత్రాలు చెప్పు. అయ్యా ప్రార్థించడానికి సమయమే అడుగుదయ్యా అని అంటారేమో, కేటాయించుకో. దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధానంలో స్తుతించాలి. ఇశ్రాయేలు యూదులు దేవుని స్తుతించగా తన స్వలాభం కోసమే తాము జీవించారు. అందుకే చీడ పురుగులు వచ్చాయి. పిల్లరా, మన యొక్క జీవితాల్లో ఆశీర్వదింపబడాలంటే నెంబర్ 1 మనం ఆయన్ను స్తుతించాలి. నెంబర్ 2 ఇక్కడ చూడండి, యోవేలు గ్రంథమే మరి 2వ అధ్యాయం చూడండి. యోవేలు గ్రంథం
2వ అధ్యాయం మరి 23వ వచనం చూడండి ఏమంటాడు. ఏం చేయాలంట? మనం ఆశీర్వదింపబడాలంటే యెహోవా యందే సంతోషించాలి. సినిమాల ద్వారా సంతోషం కాదు, సీరియల్ ద్వారా సంతోషం కాదు, సెల్ ఫోన్ ద్వారా సంతోషం కాదు. పిల్లలు గమనించండి, దేని యందు సంతోషించాలంట? మరి స్నేహితుల మధ్య సంతోషించడం కాదు, యెహోవా యందే సంతోషించాలంట. ఆయన యందు మనం సంతోషిస్తే, ఆయన నిజంగా నిన్ను బట్టి సంతోషిస్తే ఆయన ఏదైనా చేస్తాడు. ఒకవేళ ఒక ఉదాహరణ మనం చూసుకుందాం. ఇద్దరు స్నేహితులుగా కలిసి మార్చి సంతోషంతో మాట్లాడుకుంటూ కొన్ని మాటలు చెప్తా ఉంటారు కదా, నేను ఇది చేస్తానులే అని. ఆ సంతోషంలో ఏం చెప్తామంట? వాగ్దానాలు కూడా మనం చేస్తూ ఉంటాం. నా ప్రియమైన వాళ్ళారా, మానవులుగా మనమే సంతోషంలో మనం మాట్లాడితే ఆయనతో మనం సంబంధం కలిగి ఉంటే ఇంకా ఎంత సంతోషం అండి. అందుకే మరి అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఆనందించుడి, ప్రభునందే ఆనందించండి. లోకానుసారంగా కాదు. ఇశ్రాయేలు యూదులు దేవుని యందు సంతోషించక తమ యందు స్వలాభం కోసమే సంతోషించారు. కాబట్టి పసిరిక పురుగులు వచ్చాయి, దేవుని యొక్క కోపము తెప్పించుకున్నారు. కానీ ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఆయన యందే మనం సంతోషించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడే మనం గొప్ప కార్యాలు మనం చూస్తాం. దయచేసి మరి ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటాడంట? సీయోను జనులారా, ఉత్సహించి నీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి. అంటే పరిశుద్ధతను మనము ఏం చేయాలంట? ప్రభువా, నీవే పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధునిగా కావాలి. నా కుటుంబం కూడా పరిశుద్ధంగా మార్చబడాలి. నా కుటుంబంలో చీకటి సంబంధమైన క్రియలు జరగకూడదు. నా కుటుంబంలో నీకు వ్యతిరేకమైన కార్యాలు జరగకూడదు. ప్రభువా, నీవు ఏ విధంగా నీతిమంతుడుగా ఉన్నావో నీ నీతియుక్తమైన కార్యాలు నా కుటుంబంలో జరిపించు నాయనా. అంటే ఒక రకంగా చెప్తే, నీవు నాకు కాపరిగా ఉండు ప్రభువా, నీవు నాకు రాజుగా ఉండు ప్రభువా. ఆ కుటుంబానికి నువ్వు అధ్యక్షత ఉంటే చాలు నాయనా. పిల్లరా, ఈ 3 విషయాలు నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నన్ను ఆశీర్వదింపాడంటే మనం దేవుని నామాన్ని స్తుతించాలి, దేవునిలో మనం సంతోషించాలి. ఆయన పరిశుద్ధత మన కుటుంబాల్లో పరిపాలన చేయాలి. అప్పుడే దేవుని కార్యాలు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాం. దేవుని నామానికి స్తోత్రాలు. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకునేలా ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి